హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు కొబ్బరితోటి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే చేయటం కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే రైస్లోకి చాలా బాగా కలుస్తుందండి. మనం తరచుగా ఇంట్లో కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటాం కదా, గుడికి వెళ్ళినప్పుడు అలాగ పూజ చేసినప్పుడు. అలాంటప్పుడు అవి మిగిలిపోయినా వాటిని అయితే వేస్ట్ చేయకుండా ఇలాగ కర్రీ అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొబ్బరి అయితే ఇలాగ ముక్కలకు కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. కొబ్బరి తినడం వలన చాలా బలం అండి. చికెను మటన్తో పోలిస్తే 5-6 రెట్లు ఎక్కువ పోషకాలు అయితే కొబ్బరిలో ఉంటాయి. అలాంటి మంచి పోషకాలు ఉన్న కొబ్బరిని అయితే పిల్లలకు కంపల్సరిగా పెట్టాలి కదా ఏదో ఒక రూపంలో. నేను కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా తొడాలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నానండి. నేను వచ్చేసరికి 3 చిప్పలు తీసుకున్నాను. 3 చిప్పలకి ఒక 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చి అయితే పడతాయండి. పచ్చిమిర్చిని కూడా కడిగేసుకొని ముక్కలు చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ముక్కలు చేసుకున్న వాటిని మనం మిక్సీలో వేసుకొని మనం కొబ్బరి లడ్డు చేసుకోవడానికి పడతాం కదా, అలాగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, అదైతే మిస్ అయింది. చింతపండు యాడ్ చేయడం వల్ల కొంచెం కారం తగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో కొంచెం మనం ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో తాలింపు గింజలు వేసేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ఇందాక తురుము పట్టుకొని ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి కొబ్బరిని అయితే దాన్ని కూడా తాలింపులో వేయాలండి. మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కొబ్బరి తురుమునైతే, లేకపోతే కొంచెం అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా కలుపుకోవాలండి. అందులోనే మన టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసరికి ఇప్పుడైనా వేసుకోవచ్చు, మిక్సీ పట్టుకున్నప్పుడైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఫ్రై చేసేటప్పుడే వేస్తాను. అలాగ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు సిమ్లోనే పెట్టేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి. కొబ్బరి కనుక కొంచెం ఫ్రై అయితే ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లోకి కూడా బాగా కలుస్తుందండి. కంపల్సరిగా మీరైతే రెడీ చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు మా అమ్మ చేసేదండి చిన్నప్పుడు, నాకు చాలా ఇష్టమైన కర్రీ ఇదైతే. చూశారు కదా రైస్లోకి ఎంత చక్కగా కలుస్తుందో. మీరు కూడా కంపల్సరిగా రెడీ చేసి ఈ కర్రీని ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.